So today we are going to see day number 43. So this is logical oriented coding. ఈ లాజికల్ ఓరియంటెడ్ కోడింగ్ కాన్సెప్ట్స్లో మనం హ్యాకర్ ర్యాంక్ నుంచి ఛాలెంజెస్ తీసుకుని ఆ ఛాలెంజెస్ని నేను మీకు 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ సి లాంగ్వేజ్, సెకండ్ వన్ ఈజ్ పైథాన్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ జావా. సో ఈ లాజికల్ ఓరియంటెడ్ కోడింగ్ కాన్సెప్ట్స్ మీరు అందులో కూడా ప్రాక్టీస్ చేస్తే ఎప్పుడైనా కూడా మనం ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ రౌండ్ ఎప్పుడు కూడా కోడింగ్ రౌండ్ ఉంటుంది. ఆ రౌండ్ని మీరు ఈజీగా కనుక క్రాక్ చేయాలి అంటే కంపల్సరీ ఈ లాజికల్ ఓరియంటెడ్ కోడింగ్ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఆ యొక్క కోడింగ్ కాన్ఫిడెన్స్ మీలో ఇంక్రీజ్ చేయడం కోసం మనం ఈ లాజికల్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? రైట్. సో సార్ ఇక్కడ యూఆర్ఎల్ ఏంటి, ఎక్కడి నుంచి మనం ఛాలెంజెస్ సాల్వ్ చేస్తామంటే HackerRank.com. So HackerRank.com/logichack. So this is the URL. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం ఛాలెంజ్ నెంబర్ 92 చూద్దామా? రైట్. ఒకసారి యూఆర్ఎల్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో HackerRank.com/logichack. సో దిస్ ఇస్ ద యూఆర్ఎల్. సో టుడే వీఆర్ గోయింగ్ టు సీ ఛాలెంజ్ నెంబర్ 92. చూడండి ఛాలెంజ్ నెంబర్ 92 ఒకసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే you are given n integers. For each number determines its category and update the score as follows. If the number is even greater than 2, add 7 points. If the number is an odd prime, add 11 points. If the number is 1 or 0, add 0 points. If the number is negative, subtract 3 points. So after evaluating all numbers, print the score. So this is the challenge number 92. సో ఈ ఛాలెంజ్ నెంబర్ 92ని మనం ఇప్పుడు 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం సాల్వ్ చేద్దామా? రైట్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ దిస్ ఛాలెంజ్. ఓకేనా? ఇన్ ద నోట్స్. రైట్. సో ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ దిస్ ఛాలెంజ్ ఇన్ ద నోట్స్. సో దిస్ ఈజ్ ఛాలెంజ్ నెంబర్ 92. ఇప్పుడు చూడండి, ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ దిస్ బై యూజింగ్ సి లాంగ్వేజ్. సో సి ఇంప్లిమెంటేషన్. సో సి ఇంప్లిమెంటేషన్ సి లాంగ్వేజ్లో మనం కోడ్ డిజైన్ చేద్దామా? రైట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ చూడండి. సో మీరు ఇక్కడ సి లాంగ్వేజ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్ వస్తుంది. చూడండి ఇక్కడ సి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే సో దిస్ ఇస్ ద ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్ ఆఫ్ సి లాంగ్వేజ్. సో ఇప్పుడు నేను ఈ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్ ఇక్కడ పేస్ట్ చేయనా? రైట్. సో ఇప్పుడు చూడండి కోడ్ ఎలా డిజైన్ చేద్దాము మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నేను ఏమంటానంటే ఇంట్ n, x, స్కోర్ అనేటువంటి 3 వేరియబుల్స్ తీసుకుందాము. సో ఫస్ట్ మనం వాల్యూని డైనమిక్గా రీడ్ చేయడం కోసం స్కాన్ఎఫ్ ఎలా రాద్దాము? స్కాన్ఎఫ్ %d, అండ్ n. సో అండ్ n. ఓకే, లేకపోతే అండ్ n. సో n అనే వేరియబుల్లో స్టోర్ చేద్దాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము? ఫర్ ఇంట్ ఎలా రాద్దాము? ఫర్ ఇంట్ k = 0. ఓకే, k less than n. సో k less than n, k ప్లస్ ప్లస్. k less than n, k ప్లస్ ప్లస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్కాన్ఎఫ్ ఎలా రాద్దాము? సో %d అండ్ ఎక్స్. సో ఎక్స్ వాల్యూని ఫస్ట్ మనం డైనమిక్గా స్టోర్ చేద్దాము. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ చెక్ చేద్దాము. ఎలాగా? ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు కంటిన్యూ. నెక్స్ట్ వీ హ్యావ్ టు టేక్ అనదర్ వేరియబుల్ దట్ ఈజ్ కౌంట్. సో ఇంట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ రాద్దాము ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, I less than or equal to x, I plus plus. I less than or equal to x, I plus plus. నెక్స్ట్ ఇప్పుడు కండిషన్ చెక్ చేయండి. ఇఫ్ x మాడ్యులస్ డివిజన్, ఇఫ్ x మాడ్యులస్ డివిజన్ i డబల్ ఈక్వల్ టు 0 అయితే నేను ఏం చేస్తాను? ఐ హ్యావ్ టు కౌంట్, ఐ హ్యావ్ టు ఇంక్రిమెంట్ ద కౌంట్. ఈజ్ ఇట్ క్లియర్ అమ్మా? రైట్. సో ఇప్పుడు ఏం చేద్దాము? ఇఫ్ count double equal to 2. So if count double equal to 2, that means it is a prime number. So it is a prime number. What we have to do? We have to increment the score by 5. So ఎలా రాద్దాము? score
ప్లస్ ఈజ్ ఈక్వల్ టు స్కోర్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇప్పుడు మనం ఫైనల్గా స్కోర్ని ప్రింట్ చేద్దామా? ఎలా రాద్దాము? ప్రింట్ ఎఫ్ పర్సంటేజ్ డి కామా స్కోర్. సో ఐ హ్యావ్ టు ప్రింట్ ద స్కోర్. సో ఇప్పుడు నేను కాపీ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ దిస్ ఇన్ ద హ్యాకర్ ర్యాంక్. సో ఇప్పుడు చూడండి, హ్యాకర్ ర్యాంక్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇప్పుడు రన్ కోడ్ రన్ చేద్దామా? ఎస్. సో కంగ్రాచులేషన్స్, యూ పాస్డ్ ద శాంపిల్ టెస్ట్ కేస్. ఇప్పుడు సబ్మిట్ కోడ్ మీద క్లిక్ చేయండి. సో నా కోడ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయింది. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఇప్పుడు ఇదే కోడ్ని మనం జావా ప్రోగ్రామింగ్ యూజ్ చేసి డిజైన్ చేద్దామా? ద నెక్స్ట్ వన్ ఈజ్ జావా ఇంప్లిమెంటేషన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? జావా ఇంప్లిమెంటేషన్. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు జావా ప్రోగ్రామ్ యూజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేస్తాను? ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. సో ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. మీకు ఇంకా ఇంకో పని చేయొచ్చు. ఇక్కడ మీకు ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు జావా 15 కనుక సెలెక్ట్ చేసుకుంటే మీకు ప్రీ డిఫైన్డ్ జావా టెంప్లెట్ ఇలా కనిపిస్తుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ప్రీ డిఫైన్డ్ జావా టెంప్లెట్ని కాపీ చేసి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేస్ట్ చేయండి. రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ కోడ్ని రాద్దామా? ఎలా రాద్దాం కోడ్? మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి. సో స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. స్కానర్ ఎస్సీ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. సో న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. సో ఇప్పుడు ఏం చేద్దాము? ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ వేరియబుల్. ఎలా రాద్దాము? ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ మెథడ్. సో ఇప్పుడు ఎన్ అనే వేరియబుల్ తీసుకోండి. డైనమిక్గా వాల్యూని ఎన్ అనే వేరియబుల్లో స్టోర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ తీసుకుందాము, స్కోర్. ఇనిషియల్గా 0 అసైన్ చేయండి. నవ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ ఫర్ లూప్. ఫర్ లూప్ ఎలా రాద్దాము? ఇంట్ k ఈజ్ ఈక్వల్ టు 0, k లెస్ దెన్ n, k ప్లస్ ప్లస్, k లెస్ దెన్ n, k ప్లస్ ప్లస్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, సో ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ మెథడ్. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూని కూడా డైనమిక్గా రీడ్ చేసి ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ చెక్ చేయండి. ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు కంటిన్యూ. ఓకేనా? రైట్. నవ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అనదర్ వేరియబుల్ దట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్. సో ఇనిషియల్గా కౌంట్ అనే వేరియబుల్కి 0 అసైన్ చేయండి. సో ఇప్పుడు మనం ఫర్ లూప్ రాద్దామా? ఫర్ లూప్ ఎలా రాద్దాము? ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, I less than or equal to x, I plus plus, I less than or equal to x, I plus plus. ఇప్పుడు కండిషన్ చెక్ చేయండి. ఇఫ్ x మాడ్యులస్ డివిజన్ I డబల్ ఈక్వల్ టు 0 అయితే వాట్ ఐ హ్యావ్ టు డూ? ఐ హ్యావ్ టు ఇంక్రిమెంట్ ద కౌంట్. సో వాట్ ఐ హ్యావ్ టు డూ? ఐ హ్యావ్ టు ఇంక్రిమెంట్ ద కౌంట్. Now I have to check the count value. So if the count is equal to 2, so if count double equal to 2, so count value kanaka naku 2 kanaka increment aithe, that means it is a prime number. What I have to do? I have to increment the score by 5. So score is equal to score plus 5. అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? రైట్. ఫైనల్గా మనం ఏం చేద్దాము? సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln. సో స్కోర్ వాల్యూని ప్రింట్ చేయండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఒకసారి మనం ప్రోగ్రామ్ని కాపీ చేసి పేస్ట్ చేద్దామా? రైట్. సో ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ దిస్ కోడ్ ఇన్సైడ్ ద హ్యాకర్ ర్యాంక్. సో ఇప్పుడు జావా 15 సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు పేస్ట్ చేయండి. సో ఇప్పుడు కౌంట్ t డబల్. ఇప్పుడు ఒకసారి మనం రన్ చేద్దామా? రైట్. ఐఎమ్ గోయింగ్ టు రన్ ద కోడ్. సో ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద ఎర్రర్ హియర్? సో కెనాట్ ఫైండ్ ద సింబల్. సో స్కానర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఓకే n పడిందా? రైట్. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రన్ కోడ్ మీద క్లిక్ చేయండి. ఐఎమ్ గోయింగ్ టు రన్ ద కోడ్. సో కంగ్రాచులేషన్స్, యూ పాస్డ్ ద శాంపిల్ టెస్ట్ కేస్. ఇప్పుడు ఈ కోడ్ని సబ్మిట్ చేద్దామా? ఎస్, ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ దిస్ కోడ్. ఇక్కడ దాకా అందరికీ కాన్సెప్ట్ క్లియర్ అమ్మా? రైట్. నవ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ పైథాన్ ఇంప్లిమెంటేషన్. సో ఇప్పుడు మనం పైథాన్ ఇంప్లిమెంటేషన్ ఎలా డిజైన్ చేద్దాము? సో n is equal to int input. So I am going to take one input function. So I am going to take one numbers variable.
లిస్ట్ మ్యాప్ ఎలా రాద్దాము ఇంట్ కామా ఇన్పుట్ ఫంక్షన్ డాట్ స్ప్లిట్ ఫంక్షన్ ఇన్పుట్ ఫంక్షన్ డాట్ స్ప్లిట్ ఫంక్షన్. సో ఇనిషియల్గా మనం స్కోర్ అనే వేరియబుల్లో 0 అసైన్ చేద్దాము. ఇప్పుడు ఎలా రాద్దాము ఫర్ ఎక్స్ ఇన్ నెంబర్స్ if x less than or equal to 1 if x less than or equal to 1 what we have to do we have to continue. So we have to continue. Next ఏం చేద్దాము count is equal to 0. నెక్స్ట్ కౌంట్ వాల్యూ 0 చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఫర్ i in range of 1 comma x plus 1 comma x plus 1 if x modulus division I double equal to 0 అయితే what we have to do we have to increment the count. So ఎలా రాద్దాము count plus is equal to 1. So we have to increment the count value. So count plus is equal to 1. ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఎలా రాద్దాము if count double equal to 2 ఒకవేళ count value కనుక నాకు 2 కనుక ఈక్వల్ అయితే సో వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో దీన్ని ఇప్పుడు ప్రైమ్ నెంబర్ కింద కన్సిడర్ చేస్తాము. ఫైనల్గా మనం ఏం చేద్దాము స్కోర్ ఈజ్ ఈక్వల్ టు స్కోర్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 5. సో స్కోర్ వాల్యూని 5 ఇంక్రిమెంట్ చేయండి. ఓకేనా రైట్. ఫైనల్గా వాట్ వీ హ్యావ్ టు డూ వీ హ్యావ్ టు ప్రింట్ ద స్కోర్ వాల్యూ. సో ఫైనల్గా వీ హ్యావ్ టు ప్రింట్ ద స్కోర్ వాల్యూ. సో ఇప్పుడు స్కోర్ వాల్యూని ప్రింట్ చేద్దామా రైట్. సో ఇప్పుడు ఒక్కసారి మనం ఈ ప్రోగ్రామ్ని హ్యాకర్ ర్యాంక్లో పేస్ట్ చేయనా. సో ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ దిస్ కోడ్ ఇన్ ద హ్యాకర్ ర్యాంక్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము సో లెట్ us సెలెక్ట్ పైథాన్ వర్షన్ 3. సో 3 వర్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కోడ్ని పేస్ట్ చేయండి. సో ఇప్పుడు కోడ్ని రన్ చేద్దామా ఎస్ ఐఎమ్ గోయింగ్ టు రన్ దిస్ కోడ్. సో వాట్ ఈస్ ద ఎర్రర్ ఐ గాట్ ఇన్ లైన్ నెంబర్ 3 I got one indentation error. So ఈ ఇఫ్ ఎక్కడ ఉండాలి ఎగ్జాక్ట్గా ఫర్ దగ్గర ఉండాలి. ఓకే రైట్. సో ఇప్పుడు ఒకసారి కోడ్ని పేస్ట్ చేయండి. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐ గాట్ రన్ టైమ్ ఎర్రర్. సో కంటిన్యూ స్పెల్లింగ్. ఓకే సో కంటిన్యూ స్పెల్లింగ్. సో రన్ కోడ్ మీద క్లిక్ చేయండి. సో ఎస్ కంగ్రాచులేషన్స్ యూ పాస్డ్ ద శాంపుల్ టెస్ట్ కేస్. ఇప్పుడు సబ్మిట్ చేద్దామా కోడ్ని ఎస్ సబ్మిట్ ద కోడ్ మై కోడ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా అమ్మా. సో ఇక్కడ దాకా అందరికీ అర్థమైతే షాల్ ఐ గో ఫర్ ద ఛాలెంజ్ నెంబర్ 93 రైట్. సో ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ద ఛాలెంజ్ నెంబర్ 93. సో ఒకసారి ఛాలెంజ్ నెంబర్ 93 ఒకసారి చూద్దామా. సో ఏ క్రికెట్ అనలిస్ట్ రికార్డ్స్ ద రన్స్ scored by a batsman in each match of a series. So what is the task? Task is to find the total runs scored and identify the highest score in a single match. So this is the task you have to find. Okay na right. So input format is n comma and we have to take the runs. Okay and we have to take the runs as a input. So ఇప్పుడు మనం దీనికి 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం కోడ్ని డిజైన్ చేద్దామా. సో ఫస్ట్ వన్ ఈజ్ సి లాంగ్వేజ్, నెక్స్ట్ వన్ ఈజ్ జావా, నెక్స్ట్ వన్ ఈజ్ పైథాన్. సో వాట్ ఈస్ దిస్ ఛాలెంజ్ నెంబర్ 93. సో దిస్ ఈజ్ ఛాలెంజ్ నెంబర్ 93. సో ఛాలెంజ్ నెంబర్ 93. సో ఛాలెంజ్ నెంబర్ 93ని ఇక్కడ పేస్ట్ చేయనా ఎస్. సో ఐఎమ్ గోయింగ్ టు కాపీ అండ్ పేస్ట్ దిస్ కోడ్. ఓకే ఇప్పుడు చూడండి నవ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ సి ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్ ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్ని ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయండి. ఓకేనా రైట్. సో ఇప్పుడు ఎంటర్ యువర్ కోడ్ హియర్ అని ఉంది కదా. ఇక్కడ మనం కోడ్ రాద్దామా. ఫస్ట్ మనం ఎన్ వాల్యూని డిక్లేర్ చేద్దాము. నెక్స్ట్ అలాగే మనం ఎన్ వాల్యూని డైనమిక్గా రీడ్ చేద్దామా. ఎలా రాద్దాము. సో స్కాన్ఎఫ్ %d అండ్ ఎన్. సో ఎన్ అనే వేరియబుల్ స్టోర్ చేయండి. నెక్స్ట్ వాట్ హ్యావ్ టు టేక్. సో రన్స్ అనేటువంటి ఒక ఎరే తీసుకోండి. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ ఎరే రన్స్. నెక్స్ట్ సో టోటల్ అనే వేరియబుల్ తీసుకోండి. ఆ వేరియబుల్కి 0 వాల్యూ అసైన్ చేయండి. నెక్స్ట్ అలాగే మ్యాక్స్ అనే ఇంకొక వేరియబుల్ తీసుకొని 0 అనే వాల్యూ అసైన్ చేయండి. ఇప్పుడు ఏం రాద్దాము. ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు రాద్దాము. ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0 i లెస్ దెన్ n i ప్లస్ ప్లస్. సో ఇప్పుడు మనం i వాల్యూ తీసుకోండి. సో i వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేసి i లెస్ దెన్ n i ప్లస్ ప్లస్.
ప్రతిసారి మనం ఏం చేయాలి, స్కాన్ఎఫ్ పర్సంటేజ్ డి కామా అండ్ రన్స్ ఆఫ్ ఐ ఇందులో స్టోర్ చేద్దాము. రన్స్ ఆఫ్ ఐలో ఈ వాల్యూని స్టోర్ చేయండి. నెక్స్ట్ మనం ఏం చేద్దాము, సో టోటల్ని మనం ఈ రన్స్ అన్నీ కూడా టోటల్కి యాడ్ చేద్దామా. సో టోటల్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు రన్స్ ఆఫ్ ఐ. సో ఇప్పుడు మీరు కండిషన్ చెక్ చేయండి. సో ఇప్పుడు కండిషన్ ఎలా చెక్ చేద్దాము, ఇఫ్ రన్స్ ఆఫ్ ఐ, సో ఇప్పుడు రన్స్ ఆఫ్ ఐ గ్రేటర్ దెన్ మ్యాక్స్ వాల్యూ అయితే మనం ఏం చేయాలి, సో మ్యాక్స్ అనే వేరియబుల్లో ఈ రన్స్ ఆఫ్ ఐని స్టోర్ చేయండి. ఓకేనా, మ్యాక్స్ అనే వేరియబుల్లో ఈ రన్స్ ఆఫ్ ఐని స్టోర్ చేయండి. ఇజ్ ఇట్ క్లియర్, రైట్. సో ఫైనల్గా మనం ఏం చేద్దాము, ప్రింట్ ఎఫ్ వాట్ వీ హ్యావ్ టు డూ, we have to print the total runs. So total runs is equal to percentage d comma percentage d next backslash n, percentage d comma backslash n, print total. So total print చేయండి. అలాగే print f ఇంకేం ప్రింట్ చేద్దాము, highest score. What we have to print, we have to print the highest score. So highest score is equal to percentage d నెక్స్ట్ బ్యాక్ స్లాష్ ఎన్. ఓకేనా, నెక్స్ట్ మ్యాక్స్ వాల్యూని ప్రింట్ చేయండి. సో దిస్ ఈజ్ ద సి లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్. ఒకసారి సి లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ని మనం హ్యాకర్ ర్యాంక్లో పేస్ట్ చేద్దామా, రైట్. ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ దిస్ ఇన్ ద హ్యాకర్ ర్యాంక్. సో ఇప్పుడు ఒకసారి చూడండి, సో ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ దిస్ ఇన్ ద హ్యాకర్ ర్యాంక్. సో దిస్ ఇస్ ద సి లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్. సో ఇప్పుడు ఒకసారి సి లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ రన్ చేయండి. సో ఏమని వచ్చింది, సో టోటల్ రన్స్ 404. సో ఇక్కడ మనం అవుట్పుట్లో స్పేస్ ఇవ్వాలి. ఓకేనా, సో ఇక్కడ మనం స్పేస్ ఇవ్వలేదు. సో దట్ ఈస్ ద ఎర్రర్ ఐ గాట్. ఇప్పుడు మనం మళ్ళీ రన్ చేయండి. సో ఇప్పుడు రన్ చేస్తే నా కోడ్ అన్నది మళ్ళీ ఇంకేమొచ్చింది ఎర్రర్ చూడండి. సో టోటల్ రన్స్ టోటల్, సో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ యువర్ అవుట్పుట్. ఓకే, టోటల్ రన్స్ హైయెస్ట్ స్కోర్. ఓకే, so we have to give some gap here. Okay, percentage d comma percentage d. Okay, ఇప్పుడు మళ్ళీ రన్ చేయండి. సో ఇప్పుడు రన్ చేస్తే I got the what is the output here. So total runs, okay, 404 highest score. Okay, yes should be capital. ఓకేనా, ఇక్కడ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్లో ఎస్ క్యాపిటల్ ఉంది కదా. సో ఇప్పుడు మనం ఎస్ వాల్యూని క్యాపిటల్ చేయాలి. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు do the s value capital. ఇప్పుడు రన్ చేయండి. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐ గాట్, కంగ్రాచులేషన్స్ యూ పాస్డ్ ద శాంపిల్ టెస్ట్ కేస్. సో ఇప్పుడు ఈ కోడ్ని మనం సబ్మిట్ చేద్దామా, ఎస్ ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ దిస్ కోడ్. సో ఇక్కడ దాకా అందరికీ అర్థమైతే షల్ ఐ రైట్ ద జావా ఇంప్లిమెంటేషన్ ఫర్ దిస్ కోడ్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ జావా ఇంప్లిమెంటేషన్. ఓకేనా, రైట్. ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద జావా ఇంప్లిమెంటేషన్ ఫర్ దిస్ కోడ్. సో ఇప్పుడు మనం జావా ఇంప్లిమెంటేషన్ ఎలా రాద్దాము, సో ఇంపోర్ట్, మీకు ఇక్కడ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్ ఉంటుంది, మనం అంతా రాయవలసిన అవసరం లేదు. సో ఇక్కడ జావా 15 వర్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ ఈ కోడ్ని కాపీ చేయండి. కాపీ చేసి మనం ఇక్కడ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్ని ఇక్కడ మనం పేస్ట్ చేసాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం కోడ్ని డిజైన్ చేద్దామా. సో ఎలా రాద్దాము, సో ఇప్పుడు చూడండి, స్కానర్ క్లాస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఎలా క్రియేట్ చేద్దాము, సో స్కానర్ ఎస్సీ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. సో స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దాము, ఎన్ వాల్యూని డైనమిక్గా రీడ్ చేద్దామా. సో ఇంట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ మెథడ్. Now I am going to take one variable that is equal to total. So total అనే వేరియబుల్ తీసుకొని ఇనిషియల్గా 0 అసైన్ చేయండి. నెక్స్ట్ I am going to take another variable that is equal to max. సో max అనే వేరియబుల్ తీసుకొని 0 అనే వాల్యూ అసైన్ చేయండి. ఇప్పుడు రాద్దాము. సో ఫర్ ఇంట్ I is equal to 0, ఓకే, I less than n, I plus plus. సో ఫర్ లూప్ తీసుకోండి. ఇప్పుడు ఏం చేద్దాము, సో రన్ అనే వేరియబుల్ తీసుకొని ఇప్పుడు మనం వాల్యూని ఇంట్ రన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ మెథడ్. నెక్స్ట్ ఏం చేద్దాము, సో టోటల్ వాల్యూస్ని రన్స్కి యాడ్ చేద్దామా. సో టోటల్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు రన్స్. నెక్స్ట్ ఇప్పుడు కండిషన్ చెక్ చేయండి. ఎలా కండిషన్ చెక్ చేద్దాము, ఇఫ్ రన్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ మ్యాక్స్ వాల్యూ అయితే మనం ఏం చేద్దాము,
సో ఈ రన్ వాల్యూని తీసుకొచ్చి మ్యాక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేయండి. ఓకేనా, రైట్. ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ ఇన్ ద మ్యాక్స్ వేరియబుల్. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేద్దాము, టోటల్ రన్స్ అని చెప్పి టోటల్ రన్స్ని ప్రింట్ చేద్దామా. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సో టోటల్ రన్స్ అని చెప్పేసి వీఆర్ గోయింగ్ టు ప్రింట్ ద టోటల్ రన్స్. ఓకే, టోటల్ వాల్యూని ప్రింట్ చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ అలాగే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ద హైయెస్ట్ స్కోర్. సో హైయెస్ట్ స్కోర్ అని చెప్పి ఇప్పుడు హైయెస్ట్ స్కోర్ వాల్యూని ప్రింట్ చేద్దాము, అంటే మ్యాక్స్. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ద మ్యాక్స్ వాల్యూ. ఇక్కడ దాకా అందరికీ కాన్సెప్ట్ క్లియర్ అమ్మా, రైట్. సో ఇప్పుడు ఒకసారి దీన్ని మనం పేస్ట్ చేద్దామా హ్యాకర్ ర్యాంక్లో. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ దిస్ ఇన్సైడ్ ద హ్యాకర్ ర్యాంక్. సో ఇప్పుడు హ్యాకర్ ర్యాంక్లో పేస్ట్ చేయండి. సో ఇప్పుడు రన్ ద కోడ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నా కోడ్ ఏమని వచ్చింది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సో ఇక్కడ కామా పడింది, రైట్. సో టైపింగ్లో మనకి కామా పడింది, దేర్ విల్ బి నో కామా. ఓకే, రైట్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ రన్ చేయండి. సో రన్ చేస్తే ఏమని వచ్చింది, కంగ్రాచులేషన్స్ యూ పాస్డ్ ద శాంపిల్ టెస్ట్ కేస్. ఇప్పుడు సబ్మిట్ కోడ్ మీద క్లిక్ చేసి కోడ్ని సబ్మిట్ చేయనా. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ దిస్ కోడ్. ఇప్పుడు మనం పైథాన్ ఇంప్లిమెంటేషన్ చూద్దామా. నౌ ఐఎమ్ గోయింగ్ టు సీ ద పైథాన్ ఇంప్లిమెంటేషన్ ఫర్ దిస్ కోడ్. సో ఇప్పుడు మనం పైథాన్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేద్దాము. సో n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఎలా రాద్దాము, n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్, రైట్. సో ఇప్పుడు రన్స్ అనే వేరియబుల్ తీసుకుని లిస్ట్ మ్యాప్ ఫంక్షన్ తీసుకుని ఎలా రాద్దాము, ఇంట్ కామా నెక్స్ట్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్ ఫంక్షన్, ఇన్పుట్ డాట్ స్ప్లిట్ ఫంక్షన్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం నవ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ వేరియబుల్ దట్ ఈజ్ టోటల్ రన్స్ అనే వేరియబుల్ తీసుకుని మనం ఇప్పుడు రన్స్ని సమ్ చేద్దామా, రైట్. నెక్స్ట్ హైయెస్ట్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాద్దాము, మ్యాక్స్ ఆఫ్ రన్స్. సో రన్స్ని మ్యాక్సిమైజ్ చేద్దాం. ఫైనల్గా మనం ఏం చేద్దాము, ప్రింట్ టోటల్ రన్స్. సో టోటల్ రన్స్ అని చెప్పి మనం టోటల్ రన్స్ని ప్రింట్ చేద్దామా, రైట్. ఇప్పుడు టోటల్ రన్స్ ఎలా ప్రింట్ చేయాలి, సో టోటల్ రన్స్. నెక్స్ట్ అలాగే ప్రింట్ హైయెస్ట్ స్కోర్ ఎలా రాద్దాము, హైయెస్ట్ స్కోర్ అని చెప్పేసి ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ద హైయెస్ట్ స్కోర్. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్, ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ద హైయెస్ట్ స్కోర్. ఇక్కడ దాకా అందరికీ కాన్సెప్ట్ క్లియరా, రైట్. సో ఇప్పుడు ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ని రన్ చేద్దామా. రన్ చేసి అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి చూద్దామా, రైట్. సో ఐఎమ్ గోయింగ్ టు రన్ దిస్ కోడ్ వన్స్. ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకుని ఇప్పుడు పైథాన్ 3 సెలెక్ట్ చేసుకోండి. సో పైథాన్ 3 సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఒకసారి కోడ్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇప్పుడు రన్ కోడ్ మీద క్లిక్ చేయండి. ఫైనల్గా కంగ్రాచులేషన్స్ యూ పాస్డ్ ద శాంపిల్ టెస్ట్ కేస్. ఇప్పుడు సబ్మిట్ కోడ్ మీద క్లిక్ చేయండి. నా కోడ్ అన్నది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయింది. ఈజ్ ఇట్ క్లియర్ అమ్మా, రైట్. నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ ఛాలెంజ్ నెంబర్ 94. సో ఐఎమ్ ఎంటరింగ్ ఇంటూ ద ఛాలెంజ్ నెంబర్ 94. ఒకసారి ఛాలెంజ్ నెంబర్ 94 ఒకసారి చదవండి. చూడండి ఒకసారి. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ రికార్డ్స్ ద పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ paid to the developers after a project release. So what is the task you have to find here? Your task is to count how many developers received an incentive greater than 10,000 rupees, and you have to identify the maximum incentive paid. So this is the challenge number 94. సో ఇప్పుడు ఒక్కసారి ఛాలెంజ్ని మనం సాల్వ్ చేద్దామా, రైట్. సో దిస్ ఈజ్ ఛాలెంజ్ నెంబర్ 94. సో ఇప్పుడు ఈ ఛాలెంజ్ని కూడా తీసుకుని నేను మీకు 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ సి లాంగ్వేజ్, నెక్స్ట్ వన్ ఈజ్ జావా, నెక్స్ట్ వన్ ఈజ్ పైథాన్. ఓకేనా. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దిస్ ఛాలెంజ్ నెంబర్ 94 ఇన్ సి లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్. సో ఇప్పుడు మనం ఈ కోడ్ని మనం సి లాంగ్వేజ్లో ఇంప్లిమెంట్ చేద్దామా, రైట్. సో సి ఇంప్లిమెంటేషన్, రైట్. ఇప్పుడు చెప్పండి సి లాంగ్వేజ్లో మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దెర్ విల్ బి ఏ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్. సో ఇక్కడ సి లాంగ్వేజ్ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్ ఒకసారి తీసుకోండి.
సో ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో దిస్ ఇస్ ద ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్. ఇప్పుడు మనం కోడ్ ఎలా రాద్దాము ఒకసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, సో n అనే వేరియబుల్ తీసుకోండి, అలాగే scanf ఎలా రాద్దాము, సో %d కామా ఇందులో స్టోర్ చేద్దాము. వీ హ్యావ్ టు స్టోర్ ఇన్సైడ్ ఏ వేరియబుల్ n. సో n అనే వేరియబుల్ స్టోర్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు టేక్, వీ హ్యావ్ టు టేక్ వన్ వేరియబుల్, దట్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఇన్సెంటివ్. నెక్స్ట్ కౌంట్ అనే ఇంకొక వేరియబుల్ తీసుకోండి. సో కౌంట్ అనే వేరియబుల్ తీసుకుని ఎంత స్టోర్ చేద్దాము, వీ హ్యావ్ టు స్టోర్ ద వాల్యూ 0 ఇన్సైడ్ ద వేరియబుల్ కౌంట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అనదర్ వేరియబుల్, ద వేరియబుల్ నేమ్ ఈజ్ మ్యాక్స్. సో మ్యాక్స్ అనే వేరియబుల్ తీసుకుని ఇనిషియల్గా 0 అనే వాల్యూ స్టోర్ చేయండి. ఇప్పుడు రాద్దాము. సో ఫర్ ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దెన్ n, I ప్లస్ ప్లస్. నవ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ ఫర్ లూప్. సో ఇప్పుడు ఫర్ లూప్ తీసుకుని ఎలా రాద్దాము, scanf %d కామా %d కామా ఇందులో స్టోర్ చేద్దాము అండ్ ఇన్సెంటివ్ అనే వేరియబుల్లో స్టోర్ చేయండి. ఓకేనా, ఐఎమ్ గోయింగ్ టు స్టోర్ ఇన్సైడ్ ఏ వేరియబుల్ ఇన్సెంటివ్. ఇప్పుడు కండిషన్ చెక్ చేయండి. సో ఇప్పుడు కండిషన్ ఎలా చెక్ చేద్దాము, ఇఫ్ ఇన్సెంటివ్ గ్రేటర్ దెన్ 10,000 అయితే, సార్ ఇన్సెంటివ్ వాల్యూ 10,000 కన్నా ఎక్కువ అయితే వాట్ హ్యావ్ టు డూ, I have to increment the count value. లేదు సార్, if incentive is less than max, సో if incentive is greater than max అయితే మనం ఏం చేద్దాము, సో మ్యాక్స్ అనే వేరియబుల్లో ఇన్సెంటివ్ అనే వాల్యూని స్టోర్ చేయండి. ఓకేనా, we have to store the incentive value. సో ఇప్పుడు మనం కర్లీ బ్రాసెస్ క్లోజ్ చేద్దామా, రైట్. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం రాద్దాము, ప్రింట్ ఎఫ్ ఎలిజిబుల్ డెవలపర్స్. ఎలా రాద్దాము, ఎలిజిబుల్ డెవలపర్స్ అని చెప్పేసి వాట్ వీ హ్యావ్ టు రైట్, %d \n. ఓకేనా, రైట్, కామా కౌంట్. సో కౌంట్ వాల్యూ ప్రింట్ చేయండి. నెక్స్ట్ అలాగే ప్రింట్ ఎఫ్ ఎలా రాద్దాము, హైయెస్ట్ ఇన్సెంటివ్. సో హైయెస్ట్ ఇన్సెంటివ్ అని చెప్పి మనం ఏం చేద్దాము, సో %d \n కామా మ్యాక్స్. సో మ్యాక్స్ వాల్యూని ప్రింట్ చేయండి. ఇస్ ఇట్ క్లియర్, రైట్. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని నేను ఒకసారి హ్యాకర్ ర్యాంక్లో పేస్ట్ చేయనా. సో ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ దిస్ ప్రోగ్రామ్ ఇన్సైడ్ ద హ్యాకర్ ర్యాంక్. సో ఇప్పుడు హ్యాకర్ ర్యాంక్లో పేస్ట్ చేసి మనకి అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి చెక్ చేద్దామా, రైట్. సో ఇప్పుడు ఒకసారి కాపీ చేయండి. సో ఇప్పుడు ఒకసారి దీన్ని మీరు పేస్ట్ చేయండి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఒకసారి మనం రన్ చేద్దామా. సో లెట్ us రన్ దిస్ కోడ్ వన్స్. సో కోడ్ రన్ చేస్తే కంగ్రాచులేషన్స్, యూ పాస్డ్ ద శాంపిల్ టెస్ట్ కేస్. ఇప్పుడు సబ్మిట్ చేద్దామా. నవ్ ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ దిస్ కోడ్. ఇక్కడ దాకా అందరికీ కాన్సెప్ట్ క్లియర్ అమ్మా, రైట్. Now I am going to write Java implementation. What is that? I am going to write Java implementation. So ఇప్పుడు మనం Java implementation కోడ్ ఎలా రాద్దాము. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే there will be one predefined template. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఒక predefined template ఇక్కడ ఉంటుంది. సో దిస్ ఈజ్ Java 15. సో Java 15 predefined template ఒకసారి తీసుకోండి. సో ఈ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్ ఒకసారి మనం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దామా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఇప్పుడు మనం కోడ్ డిజైన్ చేద్దామా, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ స్కానర్ క్లాస్. సో స్కానర్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. సో న్యూ స్కానర్ ఎలా రాద్దాము, system.in. సో స్కానర్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఇప్పుడు ఏం చేద్దాము, నవ్ వీఆర్ గోయింగ్ టు టేక్ వన్ వేరియబుల్ n sc. int మెథడ్. నెక్స్ట్ అలాగే కౌంట్ అనే ఇంకొక వేరియబుల్ తీసుకోండి. కౌంట్ అనే వేరియబుల్ ఇనిషియల్గా ఎంత స్టోర్ చేద్దాము, 0. నవ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అనదర్ వేరియబుల్ దట్ ఈజ్ మ్యాక్స్. సో మ్యాక్స్ అనే వేరియబుల్లో ఇనిషియల్గా 0 స్టోర్ చేయండి. ఇప్పుడు ఎలా రాద్దాము, సో ఫర్ ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దెన్ n, I ప్లస్ ప్లస్. ఓకేనా, I ప్లస్ ప్లస్. సో ఇప్పుడు ఒక ఫర్ లూప్ తీసుకుని
ఇప్పుడు మనం కోడ్ రాద్దామా int incentive is equal to sc dot next int method int incentive is equal to sc dot next int method ఇప్పుడు కండిషన్ చెక్ చేయండి if incentive is greater than 10,000 అయితే if incentive is greater than 10,000 అయితే what we have to do, we have to increment the count value. So we have to increment the count value. So count value ని increment చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం if incentive greater than 10,000 మనం ఏం చేయాలి కౌంట్ వాల్యూని ప్లస్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం ఒకసారి కండిషన్ చెక్ చేద్దామా ఎలా చెక్ చేద్దాము if incentive కండిషన్ ఒకసారి చెక్ చేయండి if incentive greater than max అయితే మనం ఏం చేద్దాము సో మ్యాక్స్ అనే వేరియబుల్లో ఇన్సెంటివ్ అనే వాల్యూని స్టోర్ చేయండి. సో మ్యాక్స్ అనే వేరియబుల్లో వీ హ్యావ్ టు స్టోర్ ద ఇన్సెంటివ్ వాల్యూ. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేద్దాము వీ హ్యావ్ టు ప్రింట్ ద ఎలిజిబుల్ డెవలపర్స్. ఎలా ప్రింట్ చేద్దాము సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎలా రాద్దాము ఎలిజిబుల్. సో ఎలిజిబుల్ డెవలపర్స్ ఆర్ అని చెప్పేసి ఎలా రాద్దాము ప్లస్ కౌంట్ వాల్యూని ప్రింట్ చేయండి. సో వాట్ వీ హ్యావ్ టు ప్రింట్ వీ హ్యావ్ టు ప్రింట్ ద కౌంట్ వాల్యూ. నెక్స్ట్ అలాగే సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సో ఇప్పుడు హైయెస్ట్ ఇన్సెంటివ్ అని చెప్పి వాట్ వీ హ్యావ్ టు ప్రింట్ వీ హ్యావ్ టు ప్రింట్ ద హైయెస్ట్ ఇన్సెంటివ్ వాల్యూ దట్ ఈజ్ ఇన్సైడ్ ద మ్యాక్స్ ద హైయెస్ట్ ఇన్సెంటివ్ విల్ బి దేర్ వీ హ్యావ్ టు ప్రింట్ ద మ్యాక్స్ వాల్యూ. ఓకేనా రైట్. సో ఇప్పుడు కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేయండి రైట్. సో ఇప్పుడు ఒకసారి మనం ప్రోగ్రామ్ని కాపీ చేసి పేస్ట్ చేయనా ఎస్. సో ప్రోగ్రామ్ కాపీ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ దిస్ ఇన్ ద హ్యాకర్ ర్యాంక్. సో ఇప్పుడు హ్యాకర్ ర్యాంక్లో పేస్ట్ చేయనా ఎస్. సో ఇప్పుడు ఒకసారి మనం ప్రోగ్రామ్ని రన్ చేద్దామా. ఐఎమ్ గోయింగ్ టు రన్ దిస్ ప్రోగ్రామ్. సో ఏమని వచ్చింది కంగ్రాచులేషన్స్ యూ పాస్డ్ ద శాంపిల్ టెస్ట్ కేస్. ఇప్పుడు సబ్మిట్ చేద్దామా ఎస్. సో ఇప్పుడు కోడ్ని సబ్మిట్ చేయండి రైట్. మై కోడ్ ఈజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. నౌ ఐఎమ్ గోయింగ్ టు డూ ద పైథాన్ ఇంప్లిమెంటేషన్. సో ఇప్పుడు మనం పైథాన్ ఇంప్లిమెంటేషన్ పెర్ఫామ్ చేద్దామా రైట్. సో ఇప్పుడు పైథాన్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి ఒకసారి చూడండి. ఎలా రాద్దాము n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్. ఎలా రాద్దామా n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్. ఓకే ఇప్పుడు చూడండి ఇన్సెంటివ్స్ అనే వేరియబుల్ తీసుకుని లిస్ట్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్ ఫంక్షన్. వాట్ హ్యావ్ టు టేక్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్. సో స్ప్లిట్ ఫంక్షన్ ఓకేనా రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ కౌంట్ అనే వేరియబుల్ తీసుకోండి. సో కౌంట్ అనే వేరియబుల్లో ఇనిషియల్గా 0 అనే వాల్యూ తీసుకోండి. సో హ్యావ్ టు టేక్ 0 ఇన్సైడ్ ద కౌంట్ వేరియబుల్. నెక్స్ట్ ఏం చేద్దాము మ్యాక్స్ ఇన్సెంటివ్. నెక్స్ట్ మనం మ్యాక్స్ ఇన్సెంటివ్ అని చెప్పేసి ఇంకొక వేరియబుల్ తీసుకుని ఇందులో మనం ఇన్సెంటివ్స్ 0 ఇండెక్స్లో ఉన్న వాల్యూని ఇనిషియల్గా మనం ప్లేస్ చేద్దాం. ఎలా రాద్దాము ఇన్సెంటివ్స్ ఆఫ్ 0. సో ఇప్పుడు ఫర్ లూప్ రాద్దామా. సో ఫర్ వాల్యూ ఇన్ ఇన్సెంటివ్స్ ఓకే. సో ఇప్పుడు మనం ఫర్ లూప్ రాద్దాము ఫర్ వాల్యూ ఇన్ ఇన్సెంటివ్స్. సో ఇఫ్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ 10,000 అయితే ఎలా రాద్దాము కౌంట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1. కౌంట్ వాల్యూని 1 ఇంక్రిమెంట్ చేయండి. సో ఇప్పుడు కండిషన్ చెక్ చేయండి ఇఫ్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ మ్యాక్స్ ఆఫ్ ఇన్సెంటివ్. సో ఇఫ్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ మ్యాక్స్ ఆఫ్ ఇన్సెంటివ్ ఇప్పుడు ఏం చేద్దాము మ్యాక్స్ ఇన్సెంటివ్ అనే వేరియబుల్లో ఈ వాల్యూని స్టోర్ చేద్దాము. వాట్ వీ హ్యావ్ టు స్టోర్ వీ హ్యావ్ టు స్టోర్ ఇన్సైడ్ ద వేరియబుల్ మ్యాక్స్ ఇన్సెంటివ్. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేద్దాము ప్రింట్ చేద్దామా. ఎలా ప్రింట్ చేద్దాము సో ప్రింట్. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ఓకే ఎలిజిబుల్ డెవలపర్స్. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ఎలిజిబుల్ డెవలపర్స్. సో ఎలిజిబుల్ డెవలపర్స్ అని చెప్పి సో ఇప్పుడు ఎలిజిబుల్ డెవలపర్స్ని ప్రింట్ చేద్దామా. సో కౌంట్ వాల్యూ నెక్స్ట్ అలాగే ప్రింట్ హైయెస్ట్ ఇన్సెంటివ్. ఎలా ప్రింట్ చేద్దాము హైయెస్ట్ ఇన్సెంటివ్ ఓకే. సో హైయెస్ట్ ఇన్సెంటివ్ అని రాసి నవ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్
మ్యాక్స్ ఇన్సెంటివ్ వాల్యూ. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో ఇప్పుడు ఒకసారి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దామా? రైట్. సో ఇప్పుడు ఒకసారి మ్యాక్స్ ఇన్సెంటివ్ వాల్యూ. సో ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ని కాపీ చేయండి, హ్యాకర్ ర్యాంక్లో పేస్ట్ చేయండి. ఓకేనా? రైట్. ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ దిస్ ఇన్సైడ్ ద హ్యాకర్ ర్యాంక్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము? వీ హ్యావ్ టు సెలెక్ట్ పైథాన్. సో పైథాన్ వర్షన్. సో ఇప్పుడు పైథాన్ 3 వర్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేద్దామా? ఎస్. సో ఇప్పుడు రన్ కోడ్ మీద క్లిక్ చేయండి. సో ఏమైనా ఎర్రర్స్ ఉంటే మోడిఫై చేద్దాము. సో కంగ్రాచులేషన్స్, యూ పాస్డ్ ద శాంపుల్ టెస్ట్ కేస్. సో ఇప్పుడు సబ్మిట్ కోడ్ మీద క్లిక్ చేయండి. నా కోడ్ అన్నది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయింది. ఇక్కడ దాకా అందరికీ కాన్సెప్ట్ క్లియరా? రైట్. సో ఇక్కడ దాకా అందరికీ అర్థమైతే షల్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ వన్? The next one is challenge number 95. So I am entering into the next challenge, that is challenge number 95. ఒకసారి ఇప్పుడు ఛాలెంజ్ నెంబర్ 95 ఒకసారి చూద్దామా మనం? ఎస్. సో వీఆర్ గోయింగ్ టు సీ ఛాలెంజ్ నెంబర్ 95. సో ఛాలెంజ్ నెంబర్ 95 ఒకసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ఏ బ్యాంక్ రికార్డ్స్ డైలీ ట్రాన్సాక్షన్ ఫర్ ఏ కస్టమర్. ఈచ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ అన్ array. So positive value will be the deposit, and we have to take the negative value for withdrawal. What is your task? Your task is to count the number of deposits, count the number of withdrawals, determine whether the account is active, and an account is considered active if has at least one deposit and one withdrawal. So these are the conditions we have to verify. Okay na? What we have to give the input? The input should be the first line contains an integer. So we have to give the first line containing an integer n representing the number of transactions. The second line containing n space separated integers representing transaction amounts. Okay na? Right. So this is the challenge number 95. I am going to take this challenge. I am going to develop this challenge in 3 programming languages. That is, first one is C implementation, next one is Java implementation, next one is Python implementation. So this is challenge number 95. So this is the challenge. I am going to paste this challenge. Right. ఇప్పుడు చూడండి, the first one is C language implementation. First one is C implementation. సో ఇప్పుడు మనం C implementationకి కోడ్ డిజైన్ చేద్దామా? రైట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ప్రీ డిఫైన్డ్ C లాంగ్వేజ్ టెంప్లెట్ ఉంటుంది చూడండి. సో దిస్ ఈజ్ ద ప్రీ డిఫైన్డ్ C లాంగ్వేజ్ టెంప్లెట్. సో ఒకసారి దీన్ని కాపీ చేయండి. సో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దామా? ఎస్. సో ఇప్పుడు చూడండి, ఎంటర్ యువర్ కోడ్ హియర్ అని ఉందా లేదా? ఎస్ సార్. సో ఎంటర్ యువర్ కోడ్ హియర్ అని ఉంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ కోడ్ని రాద్దామా? సో ఇప్పుడు మనం కోడ్ ఎలా రాద్దాము? సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ వేరియబుల్ n. సో ఇప్పుడు మనం n వాల్యూని డైనమిక్గా రీడ్ చేద్దామా? సో స్కాన్ఎఫ్ %d అండ్ n. సో n వాల్యూని డైనమిక్గా రీడ్ చేయండి. నెక్స్ట్ డిపాజిట్స్ అనే ఒక వేరియబుల్ తీసుకోండి. సో ఈ వేరియబుల్లో మనం 0 వాల్యూ అసైన్ చేయండి. నెక్స్ట్ విత్డ్రాల్స్ అనేటువంటి ఇంకొక వేరియబుల్ తీసుకుని ఇందులో మనం 0 అనే వాల్యూ అసైన్ చేద్దాము. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అనదర్ వేరియబుల్, దట్ ఈజ్ అమౌంట్. సో అమౌంట్ అని ఇంకొక వేరియబుల్ తీసుకోండి. ఇప్పుడు రాద్దాము. సో ఫర్ ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 0. సో I ఈజ్ ఈక్వల్ టు 0. సో I లెస్ దెన్ n I ప్లస్ ప్లస్. సో ఫర్ ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దెన్ n I ప్లస్ ప్లస్. మనం ఏం చేద్దాము? సో అమౌంట్ని స్కాన్ చేద్దామా? సో స్కాన్ఎఫ్ %d. సో %d అండ్ అమౌంట్. సో అమౌంట్ అనే వేరియబుల్లో స్టోర్ చేయండి. ఇప్పుడు కండిషన్ చెక్ చేయండి. సో ఇఫ్ అమౌంట్ గ్రేటర్ దెన్ 0, సో అమౌంట్ వాల్యూ కనుక 0 కన్నా గ్రేటర్ దెన్ అయితే మనం ఏం చేద్దాము? సో డిపాజిట్స్ని ప్లస్ ఇంక్రిమెంట్ చేయండి. సో డిపాజిట్స్ని ఇంక్రిమెంట్ చేయండి. అలా కాదు సార్, ఎల్స్ ఇఫ్ అలా కాకపోతే సో ఇప్పుడు ఏం చేద్దామంటే అమౌంట్ వాల్యూ లెస్ దెన్ 0 కాదో ఒకసారి చెక్ చేద్దాము. సో అమౌంట్ లెస్ దెన్ 0 కాదో ఒకసారి చెక్ చేసి కండిషన్ కనుక ఓకే అయితే విత్డ్రాల్స్ని ఏం చేద్దాము?
సో వీ హ్యావ్ టు ఇంక్రిమెంట్ ద విత్డ్రాల్ వేరియబుల్. సో విత్డ్రాల్స్ వేరియబుల్ని మనం ఇంక్రిమెంట్ చేద్దాము. ఇక్కడ దాకా అందరికీ కాన్సెప్ట్ క్లియర్ అమ్మా? రైట్. సో ఇక్కడ దాకా అందరికీ అర్థమైతే ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేద్దాము? నౌ ఐ హ్యావ్ టు ప్రింట్ ద డిపాజిట్స్. సో డిపాజిట్స్ అని చెప్పేసి సో ఇప్పుడు మనం డిపాజిట్ వాల్యూని ప్రింట్ చేద్దామా? సో %d నెక్స్ట్ \n. సో ఇప్పుడు మనం డిపాజిట్ వాల్యూస్ని ప్రింట్ చేద్దామా? సో డిపాజిట్స్. సో ఫైనల్గా డిపాజిట్స్ వాల్యూని ప్రింట్ చేయండి. అలాగే ప్రింట్ ఎఫ్. సో విత్డ్రాల్స్. సో విత్డ్రాల్స్ అని చెప్పేసి సో విత్డ్రాల్స్ వాల్యూని కూడా ప్రింట్ చేద్దామా? రైట్. సో అలా ప్రింట్ చేద్దాము. నెక్స్ట్ %d \n. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ విత్డ్రాల్స్ ఆల్సో. సో విత్డ్రాల్స్. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో ఇప్పుడు కండిషన్ చెక్ చేయండి. ఇఫ్ డిపాజిట్స్. సో ఇఫ్ డిపాజిట్స్. సో ఇఫ్ డిపాజిట్స్ గ్రేటర్ దెన్ 0 అయితే వాట్ వీ హ్యావ్ టు డూ? ఇంకొక కండిషన్ కూడా చెక్ చేయండి. సో విత్డ్రాల్స్. సో విత్డ్రాల్స్ గ్రేటర్ దెన్ 0 కాదో కూడా ఒకసారి కండిషన్ చెక్ చేయండి. సో ఈ రెండు కండిషన్ కనుక ఓకే అయితే మనం ఏం చేద్దాము? సో ప్రింట్ ఎఫ్ అకౌంట్ యాక్టివ్. ఏమని ప్రింట్ చేద్దాము? సో అకౌంట్ యాక్టివ్ అని ప్రింట్ చేయండి. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో ఇప్పుడు అలా కాదు సార్, అలా కాకపోతే వాట్ వీ హ్యావ్ టు రైట్? వీ హ్యావ్ టు టేక్ ద ఎల్స్ బ్లాక్. ఎల్స్ బ్లాక్ తీసుకుని ఎలా రాద్దాము? సో ప్రింట్ ఎఫ్. సో అకౌంట్ ఇన్యాక్టివ్ అని రాయండి. సో అకౌంట్ ఇన్యాక్టివ్. సో అకౌంట్ ఇన్యాక్టివ్ అని చెప్పేసి ప్రింట్ చేయండి. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో ఇక్కడ దాకా అందరికీ కాన్సెప్ట్ క్లియరా? రైట్. సో ఇప్పుడు ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ని హ్యాకర్ ర్యాంక్లో పేస్ట్ చేద్దామా? రైట్. ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ దిస్ ప్రోగ్రామ్ ఇన్సైడ్ ద హ్యాకర్ ర్యాంక్. సో ఇప్పుడు ఒకసారి ఈ ప్రోగ్రామ్ని కాపీ చేసి నేను హ్యాకర్ ర్యాంక్ లోపల పేస్ట్ చేస్తాను. సో ఐఎమ్ గోయింగ్ టు కాపీ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ దిస్ ఇన్సైడ్ ద హ్యాకర్ ర్యాంక్. సో ఇప్పుడు హ్యాకర్ ర్యాంక్ లోపల పేస్ట్ చేయండి. సో ఇప్పుడు రన్ చేయండి. సో కోడ్ అన్నది నేను ఇక్కడ ఏం రాశాను? సో విత్డ్రాల్స్ టెర్మినేటర్. ఓకే రైట్. సో ఇన్ విచ్ లైన్? 21 లైన్. ఓకే. సో ఇప్పుడు మనం డబుల్ కొటేషన్స్ క్లోజ్ చేయలేదా నేను? రైట్. సో ఐ హ్యావ్ టు క్లోజ్ ద డబుల్ కొటేషన్స్ హియర్. రైట్. సో ఇప్పుడు డబుల్ కొటేషన్స్ క్లోజ్ చేయండి. ఇప్పుడు రన్ చేయండి. సో ఐఎమ్ గోయింగ్ టు రన్ దిస్ కోడ్ వన్స్. రైట్. సో కంగ్రాచులేషన్స్, యూ పాస్డ్ ద శాంపిల్ టెస్ట్ కేసు. సో ఇప్పుడు సబ్మిట్ కోడ్ మీద క్లిక్ చేయండి. నా కోడ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయింది. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. నవ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద జావా ఇంప్లిమెంటేషన్. సో ఇప్పుడు మనం దీనికి జావా ఇంప్లిమెంటేషన్ కోడ్ డిజైన్ చేద్దామా? రైట్. సో ఇప్పుడు జావా ఇంప్లిమెంటేషన్లో మనం కోడ్ ఎలా డిజైన్ చేద్దాం ఒకసారి చూడండి. నవ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ జావా ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు చూడండి, ద నెక్స్ట్ వన్ ఈజ్ జావా ఇంప్లిమెంటేషన్. సో ఇప్పుడు ఇక్కడ మీకు ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్ ఉంటుంది, జావా టెంప్లెట్. సో ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్ తీసుకోండి. సో ఇక్కడ మనం జావా 15 సెలెక్ట్ చేసుకోండి. సో ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ జావా 15. సో ఇప్పుడు దీన్ని కాపీ చేయండి. సో ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ దిస్ ఇన్ ద నోట్స్. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఎంటర్ యువర్ కోడ్ హియర్ అని ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ మనం జావా ఇంప్లిమెంటేషన్ డిజైన్ చేద్దామా? రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. సో ఎలా క్రియేట్ చేయాలి? సో స్కానర్ ఎస్సీ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్. న్యూ స్కానర్ ఎలా రాద్దాము? system.in. సో స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ వేరియబుల్ ఇంట్ n ఈజ్ ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్ మెథడ్. నెక్స్ట్ అలాగే డిపాజిట్స్ అనేటువంటి ఇంకొక వేరియబుల్ తీసుకోండి. దీంట్లో మీరు 0 అనే వాల్యూని అసైన్ చేయండి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అనదర్ వేరియబుల్ దట్ ఈజ్ విత్డ్రాల్స్. సో విత్డ్రాల్స్ అనే ఇంకొక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్లో మనం 0 వాల్యూ అసైన్ చేయండి. సో ఇప్పుడు మనం ఫర్ లూప్ ఎలా డిజైన్ చేద్దాము? సో ఫర్ ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 0, నెక్స్ట్ I లెస్ దెన్ n, I ప్లస్ ప్లస్. సో ఫర్ లూప్ తీసుకోండి. సో ఇప్పుడు ఫర్ లూప్ని మనం రాద్దామా? ఎలా రాద్దాము? సో ఇంట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్ మెథడ్. సో
సో ఇంట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ మెథడ్. సో ఇప్పుడు కండిషన్ చెక్ చేయండి. సో ఇఫ్ అమౌంట్ గ్రేటర్ దెన్ 0, సో ఒకవేళ అమౌంట్ వాల్యూ గ్రేటర్ దెన్ 0 కండిషన్ చెక్ చేసి ఎస్, ఇఫ్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్, సో ఇప్పుడు మీరు డిపాజిట్స్ని ప్లస్ చేయండి. వీ హ్యావ్ టు ఇంక్రిమెంట్ ద డిపాజిట్స్ వాల్యూ. సార్ ఎల్స్ ఇఫ్ అలా కాదు. సో ఎల్స్ ఇఫ్ అమౌంట్ ఈజ్ లెస్ దెన్ 0, సో అమౌంట్ వాల్యూ లెస్ దెన్ 0 అయితే మనం ఏం చేద్దాము? సో ఎల్స్ ఇఫ్ అమౌంట్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ 0 అయితే వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు డూ విత్డ్రాల్స్ని ప్లస్ చేయండి, ఇంక్రిమెంట్ చేయండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేద్దామంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సో ఇప్పుడు మనం డిపాజిట్స్ అని చెప్పేసి డిపాజిట్స్ వాల్యూని ప్రింట్ చేద్దామా? సో డిపాజిట్స్ ఓకే. సో వీ హ్యావ్ టు ప్రింట్ ద డిపాజిట్స్ వాల్యూ. సో డిపాజిట్స్ అని చెప్పేసి సో ఇప్పుడు డిపాజిట్స్ని ప్రింట్ చేయండి. రైట్. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సో ఇప్పుడు విత్డ్రాల్స్ అని చెప్పి వాట్ వీ హ్యావ్ టు ప్రింట్ విత్డ్రాల్స్ వాల్యూ. సో ఇప్పుడు విత్డ్రాల్స్ వాల్యూ ప్రింట్ చేయండి. సో ప్లస్ విత్డ్రాల్స్. ఓకేనా? రైట్. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ విత్డ్రాల్స్ వాల్యూ. ఇక్కడ దాకా అందరికీ కాన్సెప్ట్ క్లియర్ అమ్మా? ఇప్పుడు కండిషన్ చెక్ చేయండి. సో ఇఫ్ డిపాజిట్స్ గ్రేటర్ దెన్ 0 అండ్ విత్డ్రాల్స్ ఓకే గ్రేటర్ దెన్ 0 అయితే వాట్ వీ హ్యావ్ టు ప్రింట్? వీ హ్యావ్ టు ప్రింట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అకౌంట్ యాక్టివ్. సో అకౌంట్ యాక్టివ్ అని ప్రింట్ చేయండి. ఓకేనా? రైట్. సో వీ హ్యావ్ టు ప్రింట్ అకౌంట్ యాక్టివ్. సార్ ఇలా కాదు సార్, వీ హ్యావ్ టు టేక్ ఎల్స్ బ్లాక్. సో ఇప్పుడు ఎల్స్ బ్లాక్ తీసుకుని ఏమని ప్రింట్ చేద్దాము? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అకౌంట్ ఇన్యాక్టివ్. సో అకౌంట్ ఇన్యాక్టివ్ అని చెప్పేసి ప్రింట్ చేయండి. సో అకౌంట్ ఇన్యాక్టివ్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం ఫైనల్గా క్లోజ్ చేద్దామా? ఓకే రైట్. సో కర్లీ బ్రేసెస్ని క్లోజ్ చేయండి. సో ఇప్పుడు ఒకసారి మనం ప్రోగ్రామ్ని రన్ చేద్దామా? రైట్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు కాపీ దిస్ ప్రోగ్రామ్ ఇన్సైడ్ ద హ్యాకర్ ర్యాంక్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఈ కోడ్ని మనం హ్యాకర్ ర్యాంక్లో పేస్ట్ చేద్దామా? ఎస్, ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ దిస్ కోడ్ ఇన్సైడ్ ద హ్యాకర్ ర్యాంక్. సో ఇప్పుడు ఒకసారి దీన్ని హ్యాకర్ ర్యాంక్లో పేస్ట్ చేయండి. సో ఇప్పుడు ఒకసారి రన్ చేయండి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సో ఇక్కడ లైన్ నెంబర్ 22. ఓకే, కోడ్ మొత్తం అంతా కాపీ అవ్వలేదా? రైట్. సో ఓకే, మళ్ళీ కోడ్ అంతా ఒకసారి కాపీ చేయండి. సో కాపీ చేసి హ్యాకర్ ర్యాంక్ లోపల పేస్ట్ చేయండి. ఓకేనా? రైట్. సో ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ దిస్ కోడ్ ఇన్ ద హ్యాకర్ ర్యాంక్. సో ఇప్పుడు రన్ కోడ్ మీద క్లిక్ చేయండి. సో ఐఎమ్ గోయింగ్ టు రన్ దిస్ కోడ్. సో కంగ్రాచులేషన్స్, యూ పాస్డ్ ద శాంపుల్ టెస్ట్ కేస్. ఇప్పుడు సబ్మిట్ కోడ్ మీద క్లిక్ చేయండి. ఎస్, మై కోడ్ ఈజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఇక్కడ దాకా అందరికీ కాన్సెప్ట్ క్లియర్ అమ్మా? రైట్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైతే షల్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ వన్? ద నెక్స్ట్ వన్ ఈజ్ పైథాన్ ఇంప్లిమెంటేషన్. సో ఇప్పుడు మనం పైథాన్ ఇంప్లిమెంటేషన్ని డిజైన్ చేద్దామా? రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ పైథాన్ ఇంప్లిమెంటేషన్. సో ఇప్పుడు మనం పైథాన్ ఇంప్లిమెంటేషన్ కోడ్ ఎలా రాద్దాం ఒకసారి చూడండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే నవ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ వేరియబుల్ ఎన్ అనే వేరియబుల్ తీసుకుని సో ఎన్ వాల్యూని డైనమిక్గా రీడ్ చేయండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అని ఇంకొక వేరియబుల్ తీసుకుని లిస్ట్. సో మ్యాప్ ఇంట్ కామా ఇన్పుట్ ఫంక్షన్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్ ఫంక్షన్ తీసుకోండి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ డిపాజిట్స్ అని ఇంకొక వేరియబుల్ తీసుకుని ఇనీషియల్గా 0 అసైన్ చేయండి. నెక్స్ట్ విత్డ్రాల్స్
సో విత్డ్రాల్స్ అనేటువంటి ఇంకొక వేరియబుల్ తీసుకుని ఇనిషియల్గా 0 వాల్యూ అసైన్ చేయండి. ఇప్పుడు ఎలా రాద్దాము? సో ఫర్ అమౌంట్ ఇన్ ట్రాన్సాక్షన్స్ కండిషన్ చెక్ చేయండి. సో ఇఫ్ అమౌంట్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అయితే మనం ఏం చేద్దాము? సో డిపాజిట్స్ ప్లస్ ఈక్వల్ టు 1 చేయండి. ఇఫ్ అలా కాకపోతే వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు చెక్ ద కండిషన్ వెదర్ ద అమౌంట్ ఈజ్ లెస్ దెన్ 0 కాదా అన్నది ఒకసారి కండిషన్ చెక్ చేయండి. సో కండిషన్ చెక్ చేసి కండిషన్ కనుక ట్రూ అయితే మనం ఏం చేద్దాము? సో విత్డ్రాల్స్ని ప్లస్ ఈక్వల్ టు 1 చేద్దాము. ఫైనల్గా మనం ఏం రాద్దాము? ప్రింట్ ఫార్మాట్ ఫంక్షన్ డిపాజిట్స్ అని చెప్పేసి వీ హ్యావ్ టు ప్రింట్ ద డిపాజిట్స్. సో ఇప్పుడు డిపాజిట్స్ వాల్యూని ప్రింట్ చేయండి. ఇస్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్ అలాగే ప్రింట్ నెక్స్ట్ విత్డ్రాల్స్ అని రాసి ఇప్పుడు ఏం చేద్దాము? సో విత్డ్రాల్స్ సో వీ హ్యావ్ టు ప్రింట్ ద విత్డ్రాల్స్. సో విత్డ్రా వాల్యూని ప్రింట్ చేయండి. ఓకేనా? రైట్. సో వీ హ్యావ్ టు ప్రింట్ ద విత్డ్రాల్స్. ఇప్పుడు కండిషన్ చెక్ చేయండి. సో ఇఫ్ డిపాజిట్స్ గ్రేటర్ దెన్ 0 అయితే అండ్ విత్డ్రాల్స్ గ్రేటర్ దెన్ 0 అయితే వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు ప్రింట్ అకౌంట్ యాక్టివ్. ఏమని ప్రింట్ చేద్దాము? సో అకౌంట్ యాక్టివ్ అని ప్రింట్ చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ? ఎల్స్ అలా కాకపోతే ఏమని ప్రింట్ చేద్దాము? ప్రింట్ అకౌంట్ ఇన్యాక్టివ్ అని ప్రింట్ చేయండి. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కాపీ చేసి హ్యాకర్ ర్యాంక్లో పేస్ట్ చేయనా? ఎస్. ఐఎమ్ గోయింగ్ టు కాపీ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ దిస్ ఇన్సైడ్ ద హ్యాకర్ ర్యాంక్. సో ఇప్పుడు కాపీ చేయండి. సో ఇప్పుడు హ్యాకర్ ర్యాంక్ లోపల పేస్ట్ చేయండి. నవ్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ వాట్ ఈస్ దట్? పైథాన్ 3 వెర్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ కోడ్ని దీంట్లో పేస్ట్ చేయండి. సో ఇప్పుడు రన్ కోడ్ మీద క్లిక్ చేయండి. సో కోడ్ అన్నది సక్సెస్ఫుల్గా రన్ అయిందా? రైట్. సో ఏంటి? సో విత్డ్రాల్స్ మన కోడ్లో విత్డ్రాల్కి కొద్దిగా స్పేస్ ఉండాలి. రైట్. అంటే ఇప్పుడు ఏం రాద్దాము? సో ఫైనల్గా విత్డ్రాల్స్ అని చెప్పేసి వీ హ్యావ్ టు గివ్ సమ్ స్పేస్ హియర్. ఇప్పుడు రన్ చేయండి. సో ఇప్పుడు రన్ చేస్తే వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐ గాట్? సో విత్డ్రాల్స్ 3 దగ్గర స్పేస్. రైట్. సో ఇప్పుడు అంటే వాట్ వీ హ్యావ్ టు డూ? సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే విత్డ్రాల్స్కి మనం కొద్దిగా స్పేస్ ఇవ్వాలి. సో ఇది ఇలా ఉంచి ఇక్కడ స్పేస్ ఇవ్వండి. ఓకేనా? రైట్. వీ హ్యావ్ టు రైట్ లైక్ దిస్ అండ్ వీ హ్యావ్ టు గివ్ స్పేస్ హియర్. ఇప్పుడు సబ్మిట్ కోడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు రన్ కోడ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొచ్చిందో చూడండి. సో డిపాజిట్స్. ఓకే. డిపాజిట్స్ సరిగ్గా ఇక్కడ ఉండాలా? రైట్. సో డిపాజిట్స్ షుడ్ బి హియర్ అండ్ దేర్ షుడ్ బి స్పేస్ హియర్. ఇప్పుడు రన్ కోడ్ మీద క్లిక్ చేయండి. సో నా కోడ్ అనేది కంగ్రాచులేషన్స్ యూ పాస్డ్ ద శాంపుల్ టెస్ట్ కేస్. ఇప్పుడు సబ్మిట్ చేద్దామా? ఎస్. సబ్మిట్ మై కోడ్. నా కోడ్ అన్నది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయింది. ఓకేనా? రైట్. సో ఇవన్నీ కూడా హ్యాకర్ ర్యాంక్లో యూఆర్ఎల్ ఏంటమ్మా? లాజిక్ హ్యాక్. సో యూఆర్ఎల్ ఓపెన్ చేసి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో థ్యాంక్ యూ. We will meet tomorrow. Thank you.